వెల్కమ్ టు అల్వాలా అకాడమీ. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు జావా ప్రోగ్రామింగ్. మనం ఈరోజు జావా ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాం. మన వీడియోలో ఏమేమి తెలుసుకుంటామంటే ఫస్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసి ఎందుకు జావాని చూస్ చేసుకోవాలి యాజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, తర్వాత వచ్చేసి హిస్టరీ ఆఫ్ జావా అంటే జావా ఒక హిస్టరీ, నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ జావా, జావాలో ఉండే కీ ఫీచర్స్, తర్వాత మనం ఒక సింపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ని ప్రింట్ చేసే ప్రోగ్రామ్ రాద్దాం. దాని తర్వాత ఆ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ప్రోగ్రామింగ్. జనరల్గా ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే కంప్యూటర్ ముందు కూర్చోవడం, కోడ్ కొట్టడం అలా కాదు. ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే మనకి ఏ పని అయితే కావాలో దాన్ని కంప్యూటర్తో చేపించడం. బట్ కంప్యూటర్ డైరెక్ట్గా మన లాంగ్వేజ్ అయితే అర్థం అవ్వదు. కంప్యూటర్కి అర్థం కావాలంటే కేవలం బైట్ కోడ్లో ఉండాలి. బైట్ కోడ్ అంటే వన్స్ ఆర్ జీరోస్. ఈ వన్స్ ఆర్ జీరోస్ బైనరీ లాంగ్వేజ్ని బైట్ కోడ్ అంటాం. కంప్యూటర్కి అర్థం కావాలంటే ఈ లాంగ్వేజ్ మాత్రమే అర్థం అవుతుంది. సో ఇప్పుడు మనం యాజ్ ఎ హ్యూమన్స్ కంప్యూటర్తో పని చేయించుకోవాలంటే మనకు ఒక వే ఆఫ్ కమ్యూనికేషన్ కావాలి. అది వచ్చేసి ప్రోగ్రామింగ్ అనమాట. ప్రోగ్రామింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఏ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎగ్జిక్యూట్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనే దాన్ని వచ్చేసి మనం కోడ్ అంటాం. మనం ఏ కోడింగ్ అని అంటాం కదా, అది నథింగ్ బట్ మనము కంప్యూటర్కి అర్థమయ్యేలాగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. దాన్ని మనం కోడ్ అంటాం. దాన్ని కంప్యూటర్ అర్థం చేసుకొని అది మనకి ఏ టాస్క్ అయితే అవసరమో ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసిద్ది. అంటే లైక్ ఇట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మనకు కోడ్ అంటే ఏందో అర్థమైంది, ప్రోగ్రామింగ్ అంటే ఏంటో అర్థమైంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా చాలా ఉన్నాయి. సపోజ్ జావా, పైథాన్, C++, ఆర్, రూబీ, ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నప్పుడు మనం జావాని ఎందుకు చదవాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ జావాని ఎందుకు, ఇక్కడికి వస్తే ఫస్ట్ వచ్చేసి జావా అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే హ్యూమన్స్కి ఈజీగా అర్థం అవుతుంది. హ్యూమన్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్లో ఉంటుంది. లైక్ మనకు హై లెవెల్, లో లెవెల్ టూ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లో లెవెల్ వచ్చేసి మోర్ క్లోజ్ టు సిస్టమ్ అనమాట. హై లెవెల్ వచ్చేసి మోర్ క్లోజ్ టు హ్యూమన్. నెక్స్ట్ వచ్చేసి జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని ఎందుకు అంటామంటే మనము జావా కోడ్ ఏదో ఒక లైక్ సపోజ్ విండోస్లో రాసాం అనుకోండి, ఆ కోడ్ని మనం లినిక్స్లో కానీ మ్యాక్లో కానీ యాపిల్ ఐఓఎస్లో కానీ ఎక్కడైనా రన్ చేయొచ్చు. అది ఎలా అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం జావా ఫ్యూచర్స్లో. నెక్స్ట్ వచ్చేసి జావాలో మెమొరీ అనేదాన్ని బాగా హ్యాండిల్ చేసిద్ది. ఎందుకంటే ఫర్ సపోజ్ ఏదన్నా వేరియబుల్ లైక్ ఏదో ఒకటి కోడ్ రాసావు, ఆ కోడ్ వల్ల నీకు యూజ్ లేదు. వేరే లాంగ్వేజ్లో ఏంటంటే అది అలానే ఉంటుంది, నీ మెమొరీ యూజ్ అయ్యిద్ది. బట్ జావాలో ఏంటంటే ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్టర్ అనేది ఉంటుంది. అది ఏం చేసిద్ది అంటే వెదర్ నువ్వు రాసిన కోడ్ నీ యొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో యూజ్ లేకపోతే దాన్ని ఆటోమేటిక్గా డంప్ చేసేసిద్ది. నెక్స్ట్ జావా వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే మనకు వచ్చేసి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ పడుతుంది జావాలో. దీని గురించి కూడా ఫర్దర్గా తెలుసుకుందాం. జావా ఎగ్జిక్యూషన్ వచ్చేసి ఫాస్ట్ ఉంటుంది కంపేర్ టు పైథాన్ అండ్ C++. మనం ఒక ప్రోగ్రామ్ రాస్తే దాని ఎగ్జిక్యూషన్ అనేది మనకి జావాలో ఫాస్ట్గా జరిగింది. ఇప్పుడు జావా హిస్టరీ. ఫస్ట్ జావా నేమ్ వచ్చేసి ఇనిషియల్గా జావా కాదనమాట. జావా నేమ్ వచ్చేసి OAK,
ఈ నేమ్ని ఇనిషియల్గా జావా అనుకున్నారు, బట్ దీన్ని చేంజ్ చేశారు. ఎందుకంటే దీనిపైన ఏవో పేటెంట్ రైట్స్ రావడం వల్ల ఆల్రెడీ ఉండడం వల్ల దీన్ని చేంజ్ చేశారు. అండ్ 1995లో దీని నేమ్ జావాగా చేశారు. జావా అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది వచ్చేసి మనకు జావా తయారు చేసేటప్పుడు ఆ డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు తాగే టీ టీ నేమ్ టీ నేమ్ అనమాట ఇది జావా అనేది. సో ఆ లాంగ్వేజ్కి జావా అని పేరు పెట్టేశారు. సన్ మైక్రో సిస్టమ్స్ అనే కంపెనీ 1995లో జావాని డెవలప్ చేసింది. అండ్ మనం పాపులర్గా వచ్చేసి ఇది వాడతాం, రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్ అనే కాన్సెప్ట్. ఇందాక నేను చెప్పినట్టు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. ఒక దగ్గర రాసి మనం ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా రన్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా జావా వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్ కోసం డిజైన్ చేసింది. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే మనకు ప్రోగ్రామింగ్ చిప్స్ హార్డ్వేర్ చిప్స్కి వాటి కోసం డిజైన్ చేసింది అనమాట. అండ్ ఇక్కడ లైక్ టెలివిజన్కి వాటి కోసం డిజైన్ చేసిన లాంగ్వేజ్ అనమాట. తర్వాత నిదానంగా వెబ్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లో పాపులారిటీ వచ్చింది. దాని తర్వాత 2010లో సన్ మైక్రో సిస్టమ్స్ నుంచి ఒరాకిల్ అనే కంపెనీని జావా ఓన్ చేసుకుంది. అండ్ ఇప్పటికి కూడా ఇంకా జావా అనేది ఒరాకిల్ అనే కంపెనీ కిందనే ఉంది. ఒరాకిల్. నెక్స్ట్ వచ్చేసి కీ ఫీచర్స్ ఆఫ్ జావా. ఫస్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇందాక నేను చెప్పినట్టు ఒక దగ్గర నువ్వు జావా కోడ్ రాస్తే దాన్ని యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ విండోస్, you can use it in Linux, you can even use it in Mac or iOS. సో వన్స్ నువ్వు కోడ్ రాస్తే దాన్ని ఎక్కడైనా వాడచ్చు అనమాట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జావాలో మనం కంపల్సరీగా క్లాసెస్ అనేటివి రాయాలి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్ సిస్టమ్ని వాడిద్ది అనమాట. జావాలో వచ్చేసి హై సెక్యూరిటీ ఉంటుంది. జావా హ్యాస్ హై సెక్యూర్డ్ లాంగ్వేజ్. మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటంటే మల్టిపుల్ టాస్క్స్ని ఒకటేసారి పర్ఫామ్ చేయొచ్చు. జస్ట్ ఇన్ టైం కంపైలర్. జావాలో వచ్చేసి జస్ట్ ఇన్ టైం కంపైలర్ ఉంటుంది. జస్ట్ ఇన్ టైం కంపైలర్ నుంచి మనం ఫర్దర్గా తెలుసుకుందాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం జావా యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట, బేసిక్ ప్రోగ్రామ్. ఇది కోడ్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఈ మొత్తం ప్రోగ్రామ్ని పైథాన్లో మనం జస్ట్ ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అని రాసేయచ్చు. మరి ఎందుకు జావాలో ఇంత అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం మెయిన్గా స్ట్రక్చర్ అనేది తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏంటి, సింపుల్గా చెప్తా వినండి. ఈ స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం ఒక క్లాస్ డిఫైన్ చేయాలి. ఇందాక చెప్పినట్టు జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సో మనం ఒక క్లాస్ని డిఫైన్ చేయాలి. ఇది వచ్చేసి మన క్లాస్ నేమ్. ఇది మీకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో మనము పబ్లిక్గా అంటే అందరికి అవైలబుల్గా ఉండేటట్టు ఒక క్లాస్ క్రియేట్ చేసాం, దాని పేరు వచ్చేసి హలో వరల్డ్. ఓకేనా. ఇప్పుడు మనకు ఒక క్లాస్ అనేది ఉంది. ఈ క్లాస్లో మనం ఏదైనా పని చేయాలంటే మనకు ఒక మెథడ్ అనేది ఉండాలి. సో మనం మెయిన్ అనే ఒక మెథడ్ని రాస్తున్నాం. ఈ మెయిన్ అనేది కంపల్సరీగా నేమ్ అనేది మెయిన్ అనే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం రన్ బటన్ క్లిక్ చేస్తామో
కంపైలర్ అనేది ఫస్ట్ మనకి ఎతికేది మెయిన్ అనే వర్డ్ని. కంపైలర్ అనేది మన కోడ్ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేది, ఇక్కడ నుంచి మిగతా కోడ్ అంతా అర్థం చేసుకునేది కంపైలర్. సో ఈ మెయిన్ కీవర్డ్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. నో, ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇదంతా తర్వాత చూద్దాం. ఈ మెయిన్ అనేది ఏంటంటే జనరల్గా ఒక మెథడ్, ఈ మెథడ్ ద్వారానే మనం ప్రింట్ చేస్తాం. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఇవన్నీ పట్టించుకోకండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే system.out.println ఇది వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ అనమాట జావాలో. దీన్ని మనము అవుట్పుట్ తెచ్చుకోవడానికి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాస్తాం. ఈ ప్రింట్ స్టేట్మెంట్ మనం రకరకాల లాంగ్వేజ్లో ఒక్కొక్క విధంగా రాస్తుంటాం. పైథాన్లో జస్ట్ ప్రింట్ అని రాస్తాం, ఇంకా ప్రింట్ఎఫ్ అని వాడతాం సిలో, C++లో సిఅవుట్ అని వాడతాం. సో ఇవన్నీ ప్రింట్ చేయడానికి స్టేట్మెంట్స్ అనమాట. అలాగే జావాలో ఇది. సో మనం ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుద్ది. ఇక్కడ కోడ్ని ఎలా సేవ్ చేయాలి అంటే మీరు ఇక్కడ ఏ నేమ్ అయితే పెట్టింటారో దానికి .java. ఇప్పుడు ఇక్కడ హలో వరల్డ్ అని ఉంది కాబట్టి మీరు ఫైల్ నేమ్ని హలో world.java అని సేవ్ చేయాలన్నమాట. ఇలా క్రియేట్ చేసి రన్ చేస్తే మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి హలో వరల్డ్ అనే అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో హలో వరల్డ్ అని రాసాం. ఇప్పుడు ఈ కోడ్ అనేది ఎట్లా రన్ అవుద్దో చూద్దాం. అంటే మనం చూస్తున్నాం, నేను చెప్తున్నా రన్ అవుద్దని, కానీ ప్రూఫ్ ఏంటి? కంప్యూటర్కి అర్థం కావాలి కదా. ఇప్పుడు ఇదంతా మనకు అర్థమయ్యేలాగే ఉంది. ఇందాక నేను ఏం చెప్పా, మనం ఎట్లా మాట్లాడతామో అది కంప్యూటర్కి అర్థం అవ్వదని చెప్పా. సో ఈ కోడ్ని కంప్యూటర్ ఎట్లా అర్థం చేసుకుంటుందో చూద్దాం. ఇది మనకు జావాలో ఉండే ప్రోగ్రామ్ ఫ్లో అనమాట. ఇప్పుడు ఇందాక మనం రాసిన హలో వరల్డ్ కోడ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, హలో world.java. ఇదేంటి? ఇందాక మనం రాసిన కోడ్. ఇప్పుడు ఇది కంప్యూటర్కి అర్థం కావాలి. ఇందాక మనం రాసిన ఇంగ్లీష్లోనే రాసాం. సో ఈ పనిని ఈజీ చేయడానికి జావా కంపైలర్ అనేది ఉంటుంది. ఈ జావా కంపైలర్ ఏం చేసిద్ది అంటే మనం ఇంగ్లీష్లో రాసిన కోడ్ని బైట్ కోడ్ లాగా కన్వర్ట్ చేసిద్ది. బైట్ కోడ్ అంటే నేను ఇందాక చెప్పినట్టు 1 zeros మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇది డాట్ క్లాస్ సేమ్. ఇప్పుడు మనం ఇందాక నేమ్ హలో వరల్డ్ అని పెట్టాం కాబట్టి హలో వరల్డ్ డాట్ క్లాస్ అనే ఫైల్ అనేది జనరేట్ అయ్యిద్ది అనమాట. ఇది వచ్చేసి బైట్ కోడ్ ఫార్మాట్లో ఉంటుంది. ఇది మనం చూసినా మనకి ఏం అర్థం కాదు. కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. ఎప్పుడైతే ఈ కోడ్ రన్ చేశారో అదే ఫోల్డర్లో మీకు జావా వరల్డ్ డాట్ క్లాస్ అనే బైట్ కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఇదేమైంది, ఇప్పుడు ఇది క్రియేట్ చేసాం, ఇది కంప్యూటర్కి అర్థమైంది. ఈ లాంగ్వేజ్ అనేది, ఈ బైట్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్కి అర్థమైంది. సో ఇందాక నేను చెప్పినట్టు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పా. సో ఇప్పుడు మిగతా లాంగ్వేజ్ చూసుకుంటే మనకు ఒక్క దాంట్లో లైక్ విండోస్లో రాస్తే విండోస్లో మాత్రమే పనిచేసిద్ది, మ్యాక్లో రాస్తే మ్యాక్లో మాత్రమే పనిచేస్తుంది, లినిక్స్ రాస్తే లినిక్స్ మాత్రం పనిచేస్తుంది. కానీ జావా వచ్చేసి నువ్వు ఎక్కడ రాసినా మిగతా అన్నింటిలో పనిచేసిద్ది. అది ఎందుకంటే మనకు జావాలో ఈ కంపైలర్ అనేది బైట్ కోడ్ లాగా కన్వర్ట్ చేసిన తర్వాత మనకు జేవిఎం అనేది ఉంటుంది. జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. జావా వర్చువల్ మిషన్. ఈ జేవిఎం అనేది ఒక్కొక్క ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్క జేవిఎం ఉంటుంది. విండోస్కి ఒక కైండ్ ఆఫ్ జేవిఎం ఉంటుంది, లినక్స్కి ఇంకో కైండ్ ఆఫ్ జేవిఎం ఉంటుంది, మ్యాక్ ఇంకో కైండ్ ఆఫ్ జేవిఎం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బైట్ కోడ్ అనేది మనకు రెడీగా ఉందో, ఈ బైట్ కోడ్ అనేది కామన్గా ఏ ఓఎస్కైనా కంపైలర్ అనేది కామన్గా బైట్ కోడ్ రాసిద్ది. దాన్ని జేవిఎం తీసుకొని ఏ ఓఎస్కి కావాలన్నో దానిలాగా మార్చిద్ది అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు విండోస్లో రన్ చేస్తుంటే మీ విండోస్లో ఉన్న జేవిఎం విండోస్కి రిలేటెడ్గా మీ కోడ్ని రన్ చేసిద్ది. అదే లినిక్స్లో ఉంటే లినిక్స్లో ఉండే జేవిఎం అనేది వర్క్ అవుద్ది. అర్థమవుతుందా? అలాగా ఇది మన కోడ్ ఎలా రన్ అవుద్ది. సో ఒకసారి బ్రీఫ్గా మనం ఏం చేసాం అన్నది ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం.
ప్రోగ్రామింగ్ ఎందుకు వాడతాం అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ జావాని ఎందుకు కన్సిడర్ చేయాలనేది తీసుకున్నాం. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. జావా వచ్చేసి మనకు హైలీ డిమాండ్ హై హై డిమాండ్ ఇన్ మార్కెట్, జాబ్ మార్కెట్. ఎందుకంటే ఇది ఎస్టాబ్లిష్డ్ లాంగ్వేజ్. ఎందుకు ఎస్టాబ్లిష్డ్ లాంగ్వేజ్ అంటున్నంటే లైక్ 1995 ఎప్పుడైతే 1995లో జావా వచ్చిందో అప్పటి నుంచి ఈ ఏవైతే ఐటీ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ ప్రోడక్ట్స్ ని జావాలోనే బిల్డ్ చేశారు అనమాట. సో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది అది సెక్టార్లో. సో దానికి డిమాండ్ ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ జావా చూసాం. ఫస్ట్ జావాని ఓక్ అంటాం, తర్వాత ఓక్ నేమ్ వచ్చేసి జావా అయిపోయింది, తర్వాత సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఒరాకిల్ కంపేసారు. ఇంకొచ్చేసి కీ ఫీచర్స్ ఆఫ్ జావా, సేమ్ ఇందాక చెప్పినవన్నీ. అండ్ మన ఫస్ట్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ చూసి మీరు జావా కష్టం, పైథాన్లో జస్ట్ ఒక లైన్తో అయిపోయి జావాలో ఇంత ఎందుకు ఉంది అదంతా అన్ని పెట్టుకోకండి. ఎందుకంటే మీకు ఒక్కసారి ఈ స్ట్రక్చర్ అనేది గుర్తుంది అంటే, ఈ స్ట్రక్చర్ గుర్తుంటే మిగతా జావా అంతా సో ఈజీ. ఈ స్ట్రక్చర్ని చూసి భయపడకూడదు. ఒక 2-3 టైమ్స్ కోడ్ రాస్తే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లో ఫీడ్ అయిపోద్ది స్ట్రక్చర్. నెక్స్ట్ జావాలో కోడ్ ఎలా వర్క్ అయిద్దో చూసాం. And thanks for watching. Make sure you subscribe. Bye.